అప్పుడు వెళ్ళారు. ఓకే. సో ఇలాగా చిరంజీవికి మోహన్ బాబు మధ్య ఒక కోల్డ్ వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది అక్కడ బయటకు వచ్చింది. సరే సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలో దిగాడు. యాక్చువల్గా బాలకృష్ణ కూడా ఆ మధ్య చిరంజీవి గురించి అడిగినప్పుడు కూడా ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొద్ది రోజులు బాలకృష్ణ నాగబాబుకు కూడా జరిగింది. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదని నాగబాబు ఇంటర్వ్యూలో చెప్తే నాగబాబు పేరే వినలేదని ఈయన చెప్పడం, హ్మ్. ఇవన్నీ కూడా చూసాం. నా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు, అసలు వాళ్ళెవరు అన్నట్టుగా ఈయన మాట్లాడడం బాలకృష్ణ, ఇవన్నీ కూడా పాపులర్ అయినాయి. హ్మ్. ఈ కాంటెక్స్‌లో ఇప్పుడు అన్‌స్టాప్ మళ్ళీ ఒక వివాదాస్పదమైన కామెంట్స్ బాలకృష్ణ చేశాడు. యాక్చువల్‌గా ఏందంటే బాలకృష్ణ మెగా ఫ్యామిలీని కేర్ చేయకుండా ఉన్నాడు గానీ పవన్ కళ్యాణ్ విషయంకొచ్చేసరికి కంప్లీట్‌గా సరెండర్ అయిపోయాడు. మనకు తెలుసు, మనం చూసాము జైలు నుంచి బయటకొచ్చి ప్రెస్ మీట్ పెడితే బాలకృష్ణ, లోకేష్ సైడ్ యాక్టర్‌లాగా నిలబడ్డారు. ఆయన నడుచుకుంటూ వచ్చేది గానీ, మధ్యలో ఇతను హీరోలాగా నడుచుకుంటూ వస్తుంటే పవన్ కళ్యాణ్, ఇటు బాలకృష్ణ, ఇటు లోకేష్ సైడ్ యాక్టర్, సైడ్ క్యారెక్టర్‌లాగా నడుచుకుంటూ వచ్చారు. హ్మ్. మాట్లాడింది కూడా ఆ రోజు అంతా లీడ్ తీసుకున్నాడు. దానికి కారణం ఏందంటే మొత్తం ఆ దశలో ఆహ్, చంద్రబాబు జైల్లో ఉండడం, మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక నిర్వీర్యమైన, నిస్తేజమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, ఆ దశలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో కొత్త ఊపు వచ్చింది. ఆయన పొత్తుని కూడా అక్కడ అనౌన్స్ చేశాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ లీడర్‌షిప్‌ని అంగీకరించాల్సిన అనివార్యమైన పరిస్థితి బాలకృష్ణకి ఏర్పడింది. ఓకే. లేకపోతే ఆయన క్యార్ చేయడు మామూలుగా. అనివార్యమైన పరిస్థితి వస్తే ఎవడైనా క్యార్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు ఆయన కాల్స్తే బుల్లెట్లు దిగినప్పుడు ఆయన్ని రక్షించింది ఎవరు? తెలుగుదేశానికి శత్రువుగా ఉన్న రాజశేఖర రెడ్డి కదా! మరి అవును. రాజశేఖర రెడ్డిని పోయి భంగపడితేనే కదా ఆయన చేశాడు. హ్మ్. ఎవరో ఈయన తరపున పురంధరేశ్వరి వెళ్ళిందా, ఎవరు వెళ్ళారని పక్కన పెడితే, హ్మ్. ఈయన పోయి రిక్వెస్ట్ చేస్తేనే కదా ఆయన ముందుకొచ్చాడు. అంటే వీళ్ళకి విధి లేదనుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారు. కుదురుతుంది అనుకున్నప్పుడు మామూలుగా సామెత ఉంది కదా! అందితే జుట్టు, అందకపోతే కాళ్ళని. అవును. సో అలాగా ఎవడైనా కూడా పవర్‌ఫుల్ అనుకునే వాళ్ళకి కూడా నడిచినంత కాలం నడుస్తుంటది. ఎందుకంటే ఎవడో కూడా వ్యక్తిగా పవర్‌ఫుల్ అనేది రాంగు. హ్మ్. వాళ్ళకి వ్యవస్థల బలం ఉన్నప్పుడే వాళ్ళు వ్యక్తులుగా పవర్‌ఫుల్ అనిపిస్తారు కొంతకాలం. తర్వాత చరిత్రలో మనం ఎంతోమందిని చూసాము. రీసెంట్‌గా బంగ్లాదేశ్ షేక్ హసీనా పరిస్థితి ఏమైంది? హ్మ్. సిరియా ప్రెసిడెంట్ పరిస్థితి ఏమైంది? సో ఎవరైనా కూడా కొంతకాలం చేయగలరు. ఫైనల్‌గా ఏముండదు. కానీ ఓకే. అది మర్చిపోతూ ఉంటాం మనం అందరూ. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్‌కి ఉండే బలమైన బలహీనత ఏందంటే, మనం ఎప్పటికప్పుడు మనకు డెత్ లేదేమో అనుకోని మనం అజరామరంగా 200, 300 ఏళ్ళు ఉండబోతాం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాం. అవును. రెండోది నిరంతరం మనకే పవర్ ఉంటదన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాం. హ్మ్. ఇప్పుడు బాలకృష్ణ మెంటాలిటీ కూడా అదే. ఆయనేదో పెద్ద లెజెండ్ అని తనే చెప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ అప్పుడు లెజెండ్ కోసం కొట్టుకున్నారు. అసలు లెజెండ్ నేనే. నేను ఎక్కడ పోయినా నా అభిమానులు వాళ్ళకి కరెక్ట్‌గా పలకడం కూడా రాదు. లెజెండా, లెజెండా అని పిలుస్తా ఉంటారు. ఒరేయ్! లెజెండా కాదురా అది లెజెండ్ అని నేను చెప్పిస్తూ ఉంటాను అని ఈయన చెప్పుకుంటూ మేమొస్తున్నాం బ్రదర్ అంటాడు. ఆయన ఒకడే వస్తున్నా కూడా మేము అంటుంటాడు. అవును. ఎందుకంటే అది సింగులర్, ప్లూరల్ అనమాట. అంటే తనని తాను గ్రేట్‌గా చెప్పుకోవడం. అలాగే ఈయనకు కూడా ఆ లక్షణం ఉంది. సో, హ్మ్. మేము అడుగుబెట్టని నేపథ్యం లేదు. జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాను. నన్ను పొగడడం, తమని పొగుడుకోవడం. హ్మ్. లేదా పక్కనోడిని నేను పొగిడితే అది పరస్పర డబ్బా అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఓకే. అంటే నా డబ్బా నీవు కొడితే నీ డబ్బా నేను కొట్టడం. హ్మ్. దాన్నే నీ వీపుకి నేను గెక్కితే నా వీపు నువ్వు గొక్కడం. హ్మ్. మనం చూసాం కదా మనం. అలాగే నడుస్తాయి. ఈయనకి ముందు నుంచి బాలకృష్ణకి ఆ లక్షణం ఉంది. కాకపోతే దీనివల్ల ఇప్పుడు ఇటు మోహన్ బాబు అభిమానులు ఇప్పుడు పెద్దగా హర్ట్ అయ్యే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అది వేరే గొడవల్లో ఉంది. మోహన్ బాబు అసలు ఈ దేశంలో ఉన్నాడా లేదా కూడా తెలియపోయినారని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బేస్ చేసుకొని తెలుగుదేశం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రేపు అధికారంలో అట్ ద సేమ్ టైమ్ మెగా ఫ్యామిలీ కూడా వాళ్ళకి అండగా నిలవాలి. అట్లాంటి కండిషన్‌లో బాలకృష్ణ చిరంజీవిని అవమానకరంగా మాట్లాడితే అది ఇబ్బందవుతుంది. కాకపోతే బాలకృష్ణ ఏందంటే ఆయనకి ఒక్కోసారి ఆయన పొలిటీషియన్ గాదు. వృత్తిరీత్యా పొలిటీషియన్ గాదాయన. ఆయన దాన్నేమంటారు ఆహ్, ఒక ఎడిటింగ్ చేసుకొని మాట్లాడే నేచర్ బాలకృష్ణకి లేదు. చాలా హ్మ్. కష్టం ఆయనకి ఎడిటింగ్ మాట్లాడాలంటే. ఓకే. ఆయనకి ఫ్లో వచ్చేస్తది. అది మంచా చెడ్డ అనేది పక్కన పెట్టి ఆయన మాట్లాడేస్తాడు. హ్మ్. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడేస్తాడని మనకు అర్థమవుతుంది.